నేను సుబ్బరాయుడు రా. ఏ సుబ్బారాయుడు? నీకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు అప్పించిన సుబ్బరాయుడిని. ఏంటే నాకు 3 రూపాయలు ఒకటి 1,00,000 రూపాయలు ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? నువ్వు ఎక్కొడతావని తెలియక. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదురా, ఇక దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, అసలు ఇస్తే చాలురా. అసలు వడ్డీ ఏంటి అసలేంటి నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మట్టి కొట్టుకుపోతావురా, నువ్వు బాగుపడవు. ఒక్క నయా పైసా కూడా ఇవ్వండి రా. ఎవరితో చెప్పుకుంటా చెప్పు. 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు కనబడితే పర్సెంటేడేమో. ఏం తెలియని ట్యాక్ చేద్దాం. దొరికిపోయాం. అమ్మాయి వెళ్ళిపోయినట్టున్నాడు. హాయ్ సార్. ఉంది సార్, డీప్గా ఉంది. లోపల నా దగ్గర ఎవరికి అమ్మాయి వెళ్ళిపోయాడు. ఎవరు యాక్టింగ్ ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు చెప్పండి. ఏం చేద్దాం? అందరూ బానే చేశారు. గేమ్ మధ్యలో ఆగటంతో మేమే అభిప్రాయానికి రాలేకపోతున్నాం. న్యాయ నిర్ణేతలుగా మేము ఒక అభిప్రాయానికి వచ్చాం. 4 పేర్లు చీటీలేసి అందులోంచి చీటీ తీస్తాం. అందులో ఎవరి పేరుంటే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టే.